కులగణనపై క్రెడిట్ వార్ ఊపందుకుంది. ఓవైపు పాక్ తో తీవ్ర ఉద్రిక్తతలు, మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కులగణన చేపడతామని కీలక ప్రకటన చేసింది. ఇది అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. మోదీ నాయకత్వానికి ఇది నిదర్శనమని బీజేపీ అంటుంటే, రాహుల్ పోరాటానికి ఫలితం దక్కిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేంద్రం విపక్షాలపై పొలిటికల్ అస్త్రాన్ని ప్రయోగించింది. పాకిస్తాన్తో తీవ్ర ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తామని ప్రకటించింది. కులగణనపై అధికార విపక్షాల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. కాంగ్రెస్ గతంలో కులగణనను తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్వేలు మాత్రమే చేశాయన్నారు. కొన్ని రాష్ట్రాలు సొంతంగా కులగణన చేశాయని, కానీ పారదర్శకంగా కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కులగణన తప్పుల తడకగా ఉందన్నారు. 1931లోనే చివరిసారి కులగణన చేశారని అన్నారు అశ్విని వైష్ణవ్. జనాభా లెక్కల్లోనే కులగణన తేలుతుందన్నారు. आज दिनांक 30/4/2025 के दिन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में राजनीतिक विषयों की कैबिनेट समिति ने यह निर्णय लिया है कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए. यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है. जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को 10% आरक्षण का प्रावधान किया गया, तब भी समाज के किसी घटक में तनाव उत्पन्न नहीं हुआ था. అయితే కులగణన ఎజెండాతో తాము పార్లమెంట్ లోపల బయట చేసిన పోరాటానికి ఫలితం దక్కిందంటున్నారు రాహుల్ గాంధీ. కులగణనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అన్నారు. తెలంగాణ కులగణనకు బీహార్ కులగణనకు చాలా తేడా ఉందన్నారు. అందుకే తెలంగాణలో చేసినట్టే దేశవ్యాప్తంగా కులగణన చేయాలన్నారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. सडनली का सेंसस का अनाउंसमेंट किया, हम इसको सपोर्ट करते हैं, पूरी तरह सपोर्ट करते हैं, मगर हम टाइमलाइन चाहते हैं. हम जानना चाहते हैं ये कब तक होगा, और ये एक पहला कदम है. तेलंगाना एक मॉडल बना है कास्ट सेंसस के लिए, और वो ब्लूप्रिंट बन सकती है. కులగణన మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. కులగణన పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేసిందన్నారు. సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించేందుకు కులగణన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 70 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కులగణన కోసం దశాబ్దాల పాటు తమ పార్టీ పోరాడిందని అన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. 2001లోనే కులగణన కోసం లాలూ యాదవ్ డిమాండ్ చేశారని అన్నారు. కేంద్రం నిర్ణయాన్ని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు పూర్తిగా సమర్థించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇది తమ కూటమికి అస్త్రంగా పనిచేస్తుందన్న భావనలో ఉన్నారు సీఎం నితీష్ కుమార్. గతంలో బీహార్ ప్రభుత్వం చేసిన కులగణనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అణగారిన వర్గాలకు న్యాయం చేయడానికి మోదీ కులగణన చేపట్టారని బీజేపీ నేతలు ప్రశంసిస్తుంటే, ఇదంతా రాహుల్ కృషి అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.